అనగా ఈరోజు మేమందరి కూడా కారణం ఏంటంటే దళితుల మీద అగ్ర కులాల దౌర్జన్యము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎవరు పరిష్కారం చేయట్లేదు. గత వారం రోజుల నుంచి మేము పంచాయతీ ఆఫీస్ చుట్టూ, ఎస్ఐ గారి చుట్టూ మేము తిరుగుతున్నా వాళ్ళకే కొమ్ము కాస్తా ఉన్నారు. కానీ ఎవరు దీనికి సంబంధించి ఒక పరిష్కారం చూపించే మార్గం లేదు. దళితులంటే ఇంత వివక్ష ఎందుకు? ఒకవేళ మీరు పంచాయతీ వాళ్ళు మీ నిధులతో బాళ్ళు కట్టించుండొచ్చు, ఈ దేవుడి భూమి వాళ్ళు వచ్చి మీ భూమి అయి ఉండొచ్చు, కానీ రెండో భూమి ఉంటే మీ భూమి అయి ఉండొచ్చు. కానీ అక్కడ పూడ్చుకున్నటువంటి శవాలు మీ కాదు, ఈ దళితులుగా మాయి వీటి మీద తొక్కించుకుంటా దారి తీయడానికి మీకు కూడా అధికారం ఇచ్చాడు. దీని మీద అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి దీనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వీళ్ళు వచ్చి చేయటమే కాకుండా అక్కడ కొంతమంది మీడియా వాళ్ళు తెచ్చి ఆ దౌర్జన్యంగా మా మీద కుల వివక్షతో మాట్లాడటము, అంతేకాకుండా మేము ప్రశ్నిస్తే సమాధానం లేకుండా ఇది కాలు రెగరేసుకుంటా కూర్చోవటము, ఇది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకి అంత మాత్రం న్యాయము. ఏం మేము మీకు ఓట్లు లేదా? మేమేమన్నా మనుషులం కాదా? మీకు నోరు కనిపించట్లేదా? మీరు ఇదే విధంగా మీరు ప్రయత్నిస్తే, మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో మా గ్రామము ఈ పంచాయతీ ఎలక్షన్ ని బహిష్కరిస్తుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. వెరీ గుడ్.